రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. దేవుణ్ణి ప్రేమించువారు ఈ లోకంలో సృష్టింపబడుతున్న ప్రతి వ్యక్తి దేవుడే వారిని సృష్టిస్తున్నాడు. వారి ఆత్మలకు తండ్రి ఆయనే. ఆయన వారిని సృష్టించి ఈ భూమి మీద వారు తన్ను ప్రేమించేవారుగా ఉండాలని, తన మహిమను గుర్తించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే లోకంలో సృష్టింపబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని మహిమను గుర్తించకుండా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, వారి జీవితాల్లో ఏది మంచో ఏది చెడో అనే విషయాన్ని వారు గుర్తించే విషయంలో మంచి కంటే చెడుని ఎక్కువగా ప్రేమించడమే దీనికి మూలం. దేవుడు మంచివాడు. ఆయన మన జీవితంలో మంచిని చూడాలనుకుంటున్నాడు. కానీ మనుషులు వారి జీవితంలో చెడుని ఎన్నుకొని దురాశలకు లోనగు స్థితిలో వారు జీవిస్తూ శరీర ఇచ్చలతో కూడినటువంటి జీవనాన్ని వారు కొనసాగించేటువంటి ప్రజలుగా ఉన్నారు. అయితే దేవుణ్ణి ప్రేమించేవారు కొద్దిమంది ఉన్నారు. వారి కోసమే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని సృష్టించాడు. ఈ లోకంలో ప్రతి వస్తువు తన్ను ప్రేమించే వారి కోసమే దేవుడు సృష్టించాడు. కానీ దేవుని ప్రేమించే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. దేవుని ప్రేమించటం అంటే ఆయన రాజ్యంలో జీవించటము, ఆయన యొక్క పరిపాలన కింద వారి జీవితాలను ముందుకు తీసుకెళ్ళటం. దేవుని చిత్తము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మన హృదయాల్లో మన మనసుల్లో దేవుని చిత్తము అమలుపరచబడుతూ ఉంటే దేవుడు మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు. అదే ఆయన మన జీవితంలో కోరుకునేటువంటి విధానం. కాబట్టి దేవుని ప్రేమించేవారు దేవునికి మొదటి స్థానం ఇస్తారు. దేవుని కంటే వారికి ఏది ఎక్కువ కాదు. భక్తులందరూ కూడా విశ్వాసములో ఉన్నతంగా జీవించినటువంటి వారందరూ కూడా దేవుడికి మొదటి స్థానమే ఇచ్చారు. వారు అలా ఇవ్వటానికి కారణం ఏంటంటే, వారు దేవుణ్ణి ప్రేమించారు. దేవుని తప్ప మరొక ఆలోచన వారికి లేదు. దేవుని ప్రేమించే విషయంలో వారు తమ ఇష్టాలని, తమ కోరికలని, తమ ఇచ్చల్ని కూడా చంపివేసుకొని జీవించేటువంటి తత్వము వారిలో ఉంది. ఆ నిగ్రహ శక్తి, ఆ ఉన్నతమైనటువంటి స్థితి వారి జీవితంలో ఉంది. అందుకే వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమించడం అనేది ఒక గొప్ప నాణ్యమైన జీవన విధానం. ఆ జీవన విధానాన్ని ఎవరైతే అవల్చుకుంటారో, ఆ జీవన విధానాన్ని ఎవరైతే కలిగి జీవించడానికి ఇష్టపడతారో, వారి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానము అద్భుతంగా ముందుకెళ్తుంది. వారు ఈ లోకంలో ఉన్నదానికంటే
దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన వాటి కొరకే ఎదురు చూస్తూ ముందుకెళ్తారు. వారు నిత్య జీవితానికి పునాదులు వేసుకోవడానికి ప్రతిదినము కృషి చేస్తారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించారు. వారు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి దేవుడు ఏమైతే వారి జీవితంలో కోరుకుంటున్నాడో వారు నెరవేరుస్తూ ఈ భూమి మీద ఈ శరీరంలో ఉండగా వారి జీవితాలు కొనసాగిస్తారు. యేసు ప్రభు సైతము ఆయన కొనసాగించిన జీవనగా ఇదే. దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద స్థాపించాడు యేసు ప్రభు వారు. ఆయన ఏమై ఉన్నాడో ఆ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని భూమి మీద మనకు చూపించాడు. కావున దేవుణ్ణి ప్రేమించటం అనేది యేసు ప్రభు నుండి మనం నేర్చుకోగలగాలి. ఆయన యేసు ప్రభు దేవుణ్ణి ఎలా ప్రేమించాడో ఆ విధంగా మనము ప్రేమించడానికి సంసిద్ధం అవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆ విధంగా మనం ఉండాలని ఆశిస్తున్నాడు. తన కుమారులు ఆయన్ని ప్రేమించేవారిగాను, ఆయన్ని అర్థం చేసుకునేవారిగాను, ఆయన మహిమను గుర్తించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనం ఉండగలిగితే, అలా మనం జీవించగలిగితే మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధంగా వెలుగులో మనం జీవిస్తాం. వెలుగు నందు మనం మన జీవితాలను ప్రతిష్ఠ చేసుకుంటాం. దేవుడు అందుకే మనం సృష్టించాడు. ఈ లోకంలో ఉన్న వాటికంటే దేవుని ప్రేమించడం అనేది చాలా ముఖ్యం. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాసిన విషయాన్ని మనం చూస్తే అక్కడ యోహాను తెలిపిన మాట మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. దేవుని ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుడు సృష్టించిందే. ఇది ఒకానొక రోజున నాశనమైంది. ఆ రోజు మనము కలిగి ఉన్నటువంటి భౌతికమైనవి అన్నీ కూడా లయమైపోతాయి. కాబట్టి ఏది నిలిచిద్ది అంటే ఎవరైతే దేవుని నీతిని కలిగి ఈ భూమి మీద జీవిస్తారో, ఆయన ప్రేమను వారి జీవితాల్లో కలిగి ఉండి వ్యవహరిస్తారో, దేవుడికి మొదటి స్థానం ఇచ్చి అన్నిటికంటే దేవుణ్ణే ప్రేమించి ముందుకెళ్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ సృష్టిని దేవుడు నిర్మాణం చేశాడు. అలాంటి వారి కొరకే దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని కాచి కాపాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు లోకంలో ఉన్న వాటిని ప్రేమించలేరు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు దేవుణ్ణి ఎన్నటికీ ప్రేమించలేరు. ఎందుకంటే లోకము వారి శరీర ఇచ్చలతో కూడినటువంటి జీవన విధానాన్ని వారు మరి ఎక్కువగా వారి జీవితంలో కోరుకుంటారు. దేవుడు అందుకోసం మనం సృష్టించలేదు. అందుకోసం మనం ఈ జీవితంలో కొనసాగటం లేదు. దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవడానికి రోజు రోజు మనము బలపడాలి. ఆయన్ని అర్థం చేసుకోగలగాలి. ఆయన్ని మనము చూడగలగాలి మన నేత్రాలతో. ఆయన యొక్క స్వభావము, ఆయన మహిమను, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని మనం చేసే పనులని ఆయన సహాయంగా ముందుకు నడుస్తాడు. మన ఆత్మలకు ఏది శ్రేష్టమైందో తండ్రిగా మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. అందుకోసమే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. వీటికి మించింది ఏదైనా సరే
ఏదీ లేదు. ఈ లోకంలో చాలామంది ఉన్న వాటిని, ఈ లోకంలో వాటినే అన్నిటికంటే మించివిగా చూడగలుగుతారు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవటం, దేవుణ్ణి ప్రేమించడం అనేది అన్నిటికంటే అతీతమైంది, అన్నిటికంటే ఉన్నతమైంది. దాన్ని మనం చూడగలిగితే మనం ఎంతో ఆనందభరితులమవుతాం, ఎంతో ఉన్నతంగా దేవుణ్ణి సేవిస్తాం. ఆయన్ని ఆరాధించే విషయంలో సంపూర్ణమైనటువంటి మనసును, హృదయాన్ని మనం కలిగి జీవించేట్లుగా, మనం ఆయన్ని ఎలాగా చూడగలమో ఆ విధంగా మనం చూడగలిగినట్లుగా